తిరుమల వ్యవహారం రాజకీయ విమర్శలతో ఆగిపోయే వివాదం కాదు, లేదా సంప్రోక్షణతో ఆగిపోయేటటువంటి కార్యక్రమం కాదు. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడి మనోభావం గాయపడినటువంటి అంశం. సిబిఐ దర్యాప్తు, అది కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాల్సినటువంటి అంశం. ఎందుకని అంటే ఇక్కడ బేసిక్ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఏఆర్ డైరీ అనేటటువంటి వాళ్ళు పంపించినటువంటి నెయ్యి అంటున్నారు. వాళ్ళు అక్కడ టెస్ట్ చేయించిన రిపోర్ట్ చూపెడుతున్నారు, అంతా బాగుంది. ఇక్కడ మన దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భంలో క్వాలిటీ లేదని చెప్పేసి గుజరాత్ సంబంధించిన సంస్థకు పంపిస్తే వాళ్ళు ఇదిగో ఈ తేడా ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అక్కడ బాగుండి ఇక్కడికి వచ్చినప్పుడు జరిగితే మధ్యలో కల్తీ జరగాలి. సాధారణంగా కల్తీ అంటే ఎట్లా ఉంటుందంటే, నెయ్యిలో డాల్డా పట్టము, లేకపోతే ఆవు నెయ్యిలో దాన్ని ఏమంటారు గేదె నెయ్యో ఇట్లాంటిది పట్టము, దాన్ని కల్తీ అంటారు. అది కనిపెట్టడం కష్టం, లేదా అది ఈ పరీక్షల ద్వారా కల్తీ అంటే నాణ్యమైంది కాదని తేలుతుంది. కానీ ఇక్కడ అది కాదే. చేప నూనె, గోవుకి సంబంధించినటువంటి మాంసం, లేకపోతే కనుక పంది మాంసం అంటే అసలు ఆ పదం వింటున్నప్పుడే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ పదం మొన్నటి నుంచి మొన్న చంద్రబాబు గారు మాట్లాడిన, ఆ తర్వాత ఆనం మాట్లాడిన, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు మెదడుని కలిచివేస్తోంది. ఎందుకంటే కోడిగుడ్డుని ముట్టుకుంటే వామ్మో అనుకునేటటువంటి అనేక మంది ఇప్పుడు తాము తిన్నామా అనేటటువంటి ఒక దారుణమైనటువంటి మనోవేదకి గురవుతున్నటువంటి పరిస్థితి. కంట తడిపెట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ కుట్ర ఎక్కడ జరిగింది? కుట్రకి బాధ్యుల్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, శిక్షించాలి. ఇది రాజకీయంగా కుదరదు, లేదా సంప్రోక్షణ చేసేసాం, లేకపోతే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాం కాదు. తప్పు చేస్తే ఆ సదరు సంస్థ వాళ్ళని జైల్లో పెట్టాలి. అదే సందర్భంలో ఆ పైన ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకూడదు. ఇది సిబిఐ దర్యాప్తు చేస్తే మాత్రమే సాధ్యం. అలా కాకపోతే ఇది రాజకీయ ఎజెండాతో ఇంత పెద్ద అంశాన్ని పక్కన పెట్టినట్టు అవుతుంది, హిందువుల మనోభావాన్ని గాయపరిచినట్టు అవుతుంది.